హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో లాస్ట్ వీడియోలో చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా డ్రా చేసుకోవాలని. ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. డాట్స్ అనేవి కుదిరితేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది, పట్టినట్టు ఉంటుంది. లేదంటే ఫ్రంట్ పార్ట్ అంతా పాడైపోతుందండి. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. డాట్స్కి నాది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నానండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఎలా తీసుకోవాలో లాస్ట్ క్లాస్లో చెప్పాను కదండి. 2.5కి కరెక్ట్గా మనం మార్క్ చేసుకొని టేప్ని మిడిల్కి ఇలా మడత పెట్టుకోండి. అక్కడ డాట్ అనేది పెట్టుకొని డాట్ పొడుగు మనకి 2.5కి సమానంగా వస్తుందండి. ఇలా మీరు టేపు ఇలా మడత పెట్టారంటే డాట్ పొడుగు నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 వరకు తీసుకోవచ్చండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నాను. ఇలా మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ స్కేల్తో సమానంగా ఎక్కడ క్రాస్ లేకుండా స్కేల్తో జాయిన్ చేసుకోండి. ఈ డాట్స్ని మనం ఏమైతే మెన్షన్ చేసుకున్నామో డాట్స్ని ఇలా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను చూడండి. అక్కడి నుండి మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడి నుండి ఫస్ట్ 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి మెయిన్ డాట్ వెడల్పు కోసం చిన్న సైజ్ చూసారు కదండి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుండి మెయిన్ డాట్ వెడల్పు కోసం నేను 2.5 ఇంచులు చేసుకుంటున్నానండి, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 తీసుకోవచ్చు. ఇంకా 40 సైజ్ బ్లౌజ్ అయితే 3 కూడా తీసుకోవచ్చండి. ఇలా సమానంగా మడత పెట్టుకున్నాను 2.5 ఇంచులకి. అక్కడి నుండి హైట్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా 2.5 ఇంచులు డ్రా చేసుకొని పాయింట్ చేసుకొని ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ కుదిరితేనే కరెక్ట్గా వస్తేనే మిగిలిన డాట్స్ అనేవి కూడా కరెక్ట్గా వస్తాయండి. కప్పు అనేది నిలబడి మనకి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది. మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ వేసుకోవడానికి ఉక్స్ పట్టి కాజా పట్టి లైన్ నుండి కరెక్ట్గా ఒక 1/2 ఇంచు కిందకి పెట్టేసుకొని ఎంత ఉందో మెజర్ చేసుకోండి. నాకు 4.5 వచ్చిందండి. ఆ 4.5 దగ్గర నుండి మనకి ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడికి టేప్ పెట్టేసుకొని 4.5 నుంచి సమానంగా మడత పెడితే ఇక్కడ ఒక పాయింట్ అనేది పడుతుంది మనకి. నాకు 2.5 ఇంచులు వచ్చింది, 2.35 వరకు వచ్చిందండి. అక్కడికి ఒక మార్క్ చేసుకొని అక్కడ మనం ఇలా డాట్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ మెయిన్ డాట్ పొడుగు ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలండి. ఉక్స్ పట్టి కాజా పట్టి పొడుగు కూడా 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మెయిన్ డాట్ పొడుగు కూడా మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. అదే మెయిన్ డాట్ పొడుగు మనం 2 ఇంచులే తీసుకుంటే ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడుగు కూడా 2 ఇంచులే తీసుకోవాలండి. లేదు 3 తీసుకుంటే ఇది కూడా 3 తీసుకోవాలి. అది సైజుని బట్టి చిన్న సైజుకి ఒకలాగా పెద్ద సైజుకి ఒకలాగా తీసుకోవాలండి. ఇది మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. తర్వాత ఒక 1/2 ఇంచుకి ఒక మార్క్ అనేది చేసుకొని ఇక్కడ ఒక మనం డాట్ పట్టడానికండి, జస్ట్ డాట్ పట్టడం కోసమని ఒక 1/2 ఇంచుకి ఒక మార్జిన్ చేసుకొని 2 జాయిన్ చేసేసుకోండి. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ అనేది వేసుకోవాలి. తర్వాత 3 డాట్స్ ఉంటాయండి. రెండిటికి మధ్య మనకి గ్యాప్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి. 3వ డాట్ వేసుకోవడానికి రెండింటి మధ్య గ్యాప్ అనేది కొలుచుకోండి. నాకైతే కరెక్ట్గా 2 ఇంచెస్ వచ్చిందండి. అలాగే మనం ఆర్మ్స్ రౌండ్ నుంచి ఇంకొకటి వేసుకుంటాం, ఇంకొక డాట్ వేసుకుంటాం కదండి, 3 డాట్స్ కదా. దానికి కూడా మనకి గ్యాప్ అనేది 2 ఇంచులే రావాలి. చూడండి ఆర్మ్ హోల్ నుంచి ఎలా వేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. మేము నార్మల్గా అయితే ఆర్మ్ హోల్ మిడిల్ పార్ట్ నుంచి ఒక డాట్ అనేది వేసేసుకుంటాం. కానీ బిగినర్స్కి ఇది ఎక్కడ వేసుకోవాలని డౌట్ ఉంటుందండి. అందుకే నేను క్లియర్గా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను చూడండి. ఈ డాట్ ఎలా వేసుకోవాలనేది ముందుగా ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. 1 ఇంచు కిందకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ రౌండ్ అనేది ఎంత ఉందో కొలుచుకోండి. టేపుని జరుపుతూ టేపుని తిప్పుకుంటూ స్లోగా నిదానంగా కొలుచుకోండి. ఎంత ఉందో కొలుచుకోండి. ఇది బిగినర్స్ కోసం అండి. అలవాటు అవుతూ ఉంటే మీరే వేసేస్తారు. బిగినర్స్ కోసం ఎక్కడ వేసుకోవాలన్న డౌట్ కోసం నాకు కరెక్ట్గా 9.5 ఇంచులు వచ్చిందండి. 9.5 ఇంచుల్ని మళ్ళీ మిడిల్కి
టేప్ని మడత పెట్టుకోండి. మడత పెట్టుకున్నారంటే మనకు మడత పడుతుంది కదండి, కరెక్ట్గా మిడిల్ పార్ట్ వస్తుందండి మనకి. నాకు ఇక్కడ 4.5 ఇంచులు వచ్చింది. ఈ 4.5 ఇంచుల్ని మీరు ఫస్ట్ మార్క్ చేసుకున్న 1 ఇంచ్ కాడ నుంచి మళ్ళీ కొలుచుకోండి. అలా స్లోగా తిప్పుకుంటూ కొలుచుకోండి. 4.5 ఇంచులు మనకి ఎక్కడైతే వచ్చిందో అంటే ఆర్మ్ హోల్ రౌండ్స్కి మనకి మిడిల్ పార్ట్ అండి, కరెక్ట్గా మిడిల్ పార్ట్ 1 ఇంచ్ పై నుంచి మిడిల్ పార్ట్ నుండి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉందో లెంత్ అనేది కొలుచుకోండి. ఎందుకంటే మనకి 2 ఇంచెస్ అనేది గ్యాప్ రావాలి కదండి రెండింటికి. అందుకని ఎంత మనకి లెంత్ ఉందో కొలుచుకొని అక్కడి నుండి 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ అయితే పెట్టుకోండి. నీకు 6 వచ్చింది కాబట్టి నేను 4కి మార్క్ చేసుకుంటున్నానండి. అలా మీ సైజుని బట్టి మీకు ఎంత వచ్చిందో చూసి దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ మధ్య మనకి దూరం అనేది, గ్యాప్ అనేది సమానంగా ఉండాలండి. అక్కడ ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి. చూడండి నాకు ఫామ్ అయింది కదండి. ఆ రకంగా ఫామ్ అయినప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇలా 1/2 ఇంచు మార్జిన్తో డాట్స్ అనేవి కలిపేసుకోండి. వీడియోలో చూపించినట్టు 3 డాట్స్ అనేవి మనకి ఇలా వేసుకుంటే మీరు బిగినర్స్ అయినా సరే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది. మనకి మెయిన్ టక్ అనేది షోల్డర్కి మిడిల్లో ఉండేటట్టే రావాలండి. కుట్టేటప్పుడు అది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 2 ఇంచెస్ గ్యాప్తో ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. ఇలా వేసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుందండి మనకి కప్ సైజ్ అనేది. ఈ రకంగా మనం వేసుకున్నాక కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి కొంచెం ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కొంచెం క్రాస్ అయితే తీసుకుంటామండి. అది మన క్లాత్ మీద పెట్టినప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ మనకి డాట్స్ కూడా వేసుకున్నాక నీట్గా కట్ చేసేసుకోండి. ఎలా అయినా పర్లేదండి, కానీ మన మార్కింగ్ అనేది పోకుండా తిప్పుకుంటూ అయినా పర్వాలేదు, బిగినర్స్ కాబట్టి మార్కింగ్ అనేది పోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాట్స్ గురించి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అలవాటు అయ్యే కొద్దీ ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఈ షేప్ అనేది మనం ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర షేప్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి. షేప్ తిరిగేలాగా, డాట్ దగ్గర స్ట్రైట్ వచ్చేలాగా, తర్వాత క్రాస్ వెళ్ళేలాగా ఎలా అయితే డ్రా చేసుకున్నారో అలాగే కట్ చేసుకోవాలి. మీరు డ్రాయింగ్ ఎంత బాగా చేసినా కట్టింగ్లో కొంచెం అటు ఇటు చేశారంటే ఇంకా పోతుందండి బ్లౌజు. అందుకని జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీరు మార్క్ చేసిన దానికి కొంచెం బయటికి కట్ చేసుకున్నా పర్లేదు, కానీ లోపలికి అయితే వెళ్ళకూడదండి. ఈ లోతు తీసేదానికి, లోతు తీసారు కదా మీరు ఫ్రంట్ పార్ట్కి, ఆ మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా తెలియడం కోసం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ అనేది నేను డాట్స్ పెట్టానండి. ఆ డాట్స్ని కట్ చేసుకోండి. జాగ్రత్తగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాక షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దామండి. మన ఛానల్లో బ్యాక్ పార్ట్ కటింగ్ ఉందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తారనేది చూసి తర్వాత డాట్స్ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు షోల్డర్ జారకుండా ఉండడానికి నెక్ దగ్గర నుండి షోల్డర్కి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి డ్రా చేసుకొని కట్ చేసుకోండి. మనకి షోల్డర్ అనేది పట్టి ఉంటుందండి, అద్దినట్టు ఉంటుంది బ్లౌజు, జారకుండా ఉంటాయండి. చిన్నగా 1/2 ఇంచు కట్ చేసుకోవడం వల్ల షోల్డర్ జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో, ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ అనేది మనం తీసాం కదండి. ఆ 2 ఇంచెస్ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ముందుగా 2 ఫోల్డింగ్లో ఒక పేపర్ని తీసుకోండి. నార్మల్గా బ్లౌజ్కి అయితే 4 ఫోల్డింగ్ తీసుకుంటాం. ఇప్పుడు మీకు చూపించడం కోసం కాబట్టి నేను 2 ఫోల్డింగ్ తీసుకున్నాను. 2 ఫోల్డింగ్లో ఒక పేపర్ అనేది తీసుకొని కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకోండి.
ఈ హాఫ్ ఇంచ్ మనకి కింద పైన ఖర్చు కోసం అండి, షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నట్టు కట్ డ్రా చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ నడుము కొలత నుండి మనం షేప్ బెల్ట్ లెంత్ అనేది మెజర్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మనకి నడుము లూజు 9 ఇంచులు వచ్చిందండి. మొత్తం ఖర్చులతో డాట్స్తో కలిపి 9 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచుల్ని మీరు కరెక్ట్గా 9.5 తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి షేప్ బెల్ట్కి. ఒక పావు ఇంచు తగ్గినా పర్వాలేదండి, కానీ 9.5 9 అలా తీసుకోండి. ఒక పావు ఇంచు హాఫ్ ఇంచులో గ్యాప్లో తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది షేప్ బెల్ట్ అనేది. తీసుకొని ఇందాక మనం బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోమని. ఆ 2 ఇంచెస్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. చూడండి మన ఖర్చు దగ్గర నుంచి 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అటు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ 2 లైన్లని జాయింట్ చేసుకోండి. అటు ఇటు స్ట్రైట్గా జాయిన్ చేసుకోండి 2 ఇంచెస్ని. తర్వాత ఇటువైపు మనం 1 ఇంచు పైకి పెట్టుకొని 2 ఇంచెస్ తర్వాత 1 ఇంచు పైకి పెట్టుకొని మనం రౌండ్ తీసుకున్నాం కదండి, ఇటువైపు హాఫ్ ఇంచ్ తీసుకున్నాం. ఆ 1 ఇంచ్ ఇటువైపు యాడ్ చేసుకోండి. అసలు ఎందుకని ఆ 1 ఇంచ్ తీసామన్నది ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఈ రకంగా చెప్తున్నానండి. షేప్ బెల్ట్ షేప్ కోసం 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోమన్నాను కదండి, ఆ షేప్ కోసమే ఇప్పుడు 1 ఇంచ్ మనం షేప్ బెల్ట్లో యాడ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 3 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి 3.5 ఇంచు. ఇటు సైడు ఖర్చుతో కలిపి 3.5 ఇంచ్ వస్తుంది. ఇటు సైడ్ మనకి ఖర్చుతో కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. 2 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే 3 ఇంచెస్ వస్తుందండి ఖర్చుతో కలిపి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ ఎలాగైతే తీసుకున్నామో అలాగే షేప్ బెల్ట్కి కూడా మనం షేప్ తీసుకోవాలి. అందుకోసం 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఎవరికైనా ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా 4 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోండి. అక్కడ నుండి 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ఇంచెసే ఉంటుందండి, పెరగదు. ఈ చివర మనం షేప్ తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ పెరిగింది, ఆ సైడ్ హాఫ్ ఇంచ్ పెరిగింది, మిడిల్లో మాత్రం 2 ఇంచెసే వస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి షేప్ బెల్ట్కి, కానీ బిగినర్స్కి నీట్గా అర్థం అవడం కోసం నేను ఈ రకంగా చెప్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా 4 ఇంచెస్కి మనం 2 ఇంచెస్ పెట్టుకొని ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే షేప్ తీసుకున్నామో అలా కొంచెం కొంచెం దించుకుంటూ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుండి అదే లైన్ మీద కొంచెం కొంచెం పెంచుకుంటూ చివరికి వెళ్ళేసరికి హాఫ్ ఇంచ్కి షేప్ అనేది కలిపేసుకోండి. ఇలాగా ఈ చివర మనకి ఎక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టీకి దగ్గర జాయిన్ చేస్తామో అక్కడ 3.5 పెట్టుకోండి. ఖర్చుతో కలిపి మనకి సైడ్ జాయింట్లకి 3 పెట్టుకోండి. మిడిల్కి అనేది మాత్రం 2.5 ఉండాలి ఖర్చుతో కలిపి. అలా మన షేప్ బెల్ట్ని మనం కట్ చేసుకున్నారంటే ఏ సైజు వారికైనా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. షేప్ బెల్ట్ షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోద్దండి. ఈ రకంగా మీరు ఈ మెజర్మెంట్స్తో కానీ షేప్ బెల్ట్ కట్ చేస్తే ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వీడియోని మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూడండి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎక్కడ, నిదానంగా అర్థం చేసుకుంటూ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కరెక్ట్గా ఉందండి షేప్ బెల్ట్. మనం డాట్స్ వేసేసరికి షేప్ బెల్ట్కి ఆ లెంత్ అనేది సరిపోతుంది. ఈ డాట్స్ మనం మడత పెట్టేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తగ్గుతుందండి. అప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది. ఇలాగా డాట్స్ దగ్గర చిన్న చిన్న డాట్స్ కానీ ఇచ్చుకోండి, కట్స్ అనేవి ఇచ్చుకోండి డాట్స్కి. ఇది మీకు అలవాటు అవ్వడం కోసం అండి. ప్రస్తుతానికి మనం పేపర్ కటింగే వేస్తున్నాం కాబట్టి మనకి డాట్స్ అవసరం లేదు, కానీ ఇలా పెట్టుకున్నారంటే మీకు అలవాటు అవుతుంది. క్లాత్ మీద కుట్టేటప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా డాట్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలు మీ వరకు వస్తాయి. బెల్ని క్లిక్ చేయండి, మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయండి. నెక్స్ట్ పార్ట్లో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.